నమస్కారం. ఈరోజు మన చర్చ ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మనం చెప్పే మంచి మాటల్ని ఆ, మనమే పాటించినప్పుడు ఎలా ఉంటుంది? హ్మ్. లేదా మనం చాలా మంచి పనులు చేస్తూ ఉంటాం, కానీ నిశ్శబ్దంగా ఆ మంచిని ఇతరులతో పంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించం. ఖచ్చితంగా. ఈ రెండింటి మధ్య నలిగిపోవడం మనలో చాలా మందికి అనుభవమే కదా. అవును. ఇది ఈనాటి సమస్య కాదు, వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తున్న విషయమే. అందుకే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఒక పురాతన బౌద్ధ గ్రంథం నుండి వచ్చింది. అవును. మన శ్రోత పంపిన మూలం అంగుత్తర నికాయ్ అనే బౌద్ధ గ్రంథంలోని ఒక భాగం. ఆ కుథేగా AN 4.99. నాకు తెలిసి బౌద్ధ గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. వాటిలో ఈ అంగుత్తర నికాయ్ ప్రత్యేకత ఏమిటి? మంచి ప్రశ్న. అంగుత్తర నికాయ్ అంటే సంఖ్యాపరమైన ఉపన్యాసాల సమాహారం అని అర్థం. ఇది సుమారు 2300 సంవత్సరాల క్రితం నాటిది. ఓ, అంత పాతదా? అవును. ఇందులో బుద్ధుని బోధనలను సంఖ్యల ఆధారంగా వర్గీకరించారు. ఉదాహరణకు, ఒక విషయం ఉన్నవి, 2 విషయాలు ఉన్నవి, అలా. అర్థమైంది. అందుకే మనం చర్చించేది 4 రకాల వ్యక్తులు కాబట్టే ఇది 4వ పుస్తకంలో ఉంది. సరిగా చెప్పారు. ఇది ప్రధానంగా భిక్షువుల నైతిక శిక్షణ కోసం ఉద్దేశించినప్పటికీ ఇందులో ఉన్న సూత్రాలు ఎవరికైనా ఏ కాలంలోనైనా వర్తిస్తాయి. అంటే ఇదొక రకంగా మన నైతిక ప్రవర్తనను అంచనా వేసుకోవడానికి ఒక దిక్సూచి లాంటిదన్నమాట. సరే, మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, ఒక వ్యక్తి తన సొంత పనులను, ఇతరులను ప్రోత్సహించే విధానాన్ని బట్టి మనుషుల్ని 4 రకాలుగా ఎలా చూడొచ్చో తెలుసుకోవటం. హ్మ్. అయితే మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ గ్రంథంలో సంక్షేమం అనే పదం పదే పదే వస్తుంది. అవును. ఇక్కడ సంక్షేమం అంటే మనమనుకునే డబ్బు, ఆరోగ్యం గురించా? లేక దీనికేదైనా ప్రత్యేక అర్థం ఉందా? ఇది చాలా కీలకమైన సందేహం. ఈ చర్చను అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఈ గ్రంథం ప్రకారం సంక్షేమం అంటే భౌతికమైనది కాదు. కాదా? కాదు. ఇది పూర్తిగా మానసికమైనది, నైతికమైనది. ఓకే. అంటే తప్పుడు పనులు చెయ్యడం వల్ల మనస్సులో కలిగే అపరాధ భావన, అశాంతి, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ఫలితాల నుండి విముక్తి పొందడమే నిజమైన సంక్షేమం. ఆ అంటే నైతికంగా జీవించడం ద్వారా వచ్చే ప్రశాంతతే ఇక్కడ సంక్షేమం అన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. సరే, మరి దిక్సూచి ప్రకారం ఆ 4 రకాల వ్యక్తులో చూద్దాం. మొదటి వాళ్లతో మొదలు పెడదామా? తప్పకుండా. మొదటి రకం వ్యక్తిని ఈ మూలంలో వ్యక్తిగతవాది అని వర్ణించారు. వ్యక్తిగతవాది, ద ఇండివిజువలిస్ట్. అవును. వీళ్ళు మంచివాళ్లే. తమకు తాముగా కొన్ని నైతిక నియమాలు పెట్టుకుని వాటిని పాటిస్తారు. ఉదాహరణకి? ఆ మూలంలో చెప్పిన పంచశీల సూత్రాలని తీసుకుంటే వీరు జీవహింస చెయ్యరు, దొంగతనం చెయ్యరు, అబద్ధాలు చెప్పరు. ఇలా అన్ని తమ వరకు తాము పాటిస్తారు. అయితే సమస్య ఎక్కడొస్తుంది? వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు కదా. సమస్య ఏంటంటే వాళ్ల మంచి వాళ్లతోనే ఆగిపోతుంది. అంటే వాళ్ళు ఇవే నియమాలను పాటించమని ఇతరులను ఎప్పుడూ ప్రోత్సహించరు. తమ చుట్టూ ఉన్నవాళ్లు తప్పులు చేస్తున్నా వాళ్లను సరిదిద్దే ప్రయత్నం చెయ్యరు. నేను బాగున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నాకెవరితోనూ సంబంధం లేదు అనే టైప్ అన్నమాట. సరిగ్గా అదే. కాని ఇందులో ఒక వాదన ఉంది కదా, నేను ఎవరికీ హాని చేయడం లేదు, నా పని నేను చేసుకుంటున్నాను అనుకోవడం పూర్తిగా తప్పు అని చెప్పగలమా? సమాజానికి మేలు చేయకపోయినా కీడు చేయకపోవడం కూడా ఒక రకంగా మంచిదే కదా. అది నిజమే. హాని చేయకపోవడం అనేది నైతిక ప్రవర్తనకు పునాది. అందుకే ఈ గ్రంథం వీరిని చెడ్డవాళ్లు అనడం లేదు, కాని ఇది ఒక అసంపూర్ణమైన దృక్పథం అంటోంది. అసంపూర్ణమంటోందా? అవును, ఎందుకంటే ఇందులో కరుణ, సామాజిక బాధ్యత లోపించాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, చెప్పండి. ఒక వ్యక్తి తన ఇంట్లో పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అనుకుందాం. అది చాలా మంచి విషయం. కానీ తన చుట్టుపక్కల వాళ్ళు నీటిని వృధా చేస్తున్నా అది నా సమస్య కాదు అని ఊరుకుంటే ఎలా? అర్థమైంది. అతని వ్యక్తిగత సద్గుణం వల్ల వచ్చే ప్రయోజనం చాలా పరిమితం. అంతే. అంటే వ్యక్తిగత మంచి మాత్రమే సరిపోదు, దాన్ని సమాజానికి విస్తరింపజేయాలనేదే ఇక్కడి ఉద్దేశ్యం. సరే, ఇది కేవలం తమ గురించి ఆలోచించే వ్యక్తిగత. దీనికి పూర్తి వ్యతిరేకమైన కోణం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. అంటే ఇతరులకు చెప్పడమే పనిగా పెట్టుకుని తమను తాము గాలికి వదిలేసేవాళ్లు. సరిగ్గా పట్టుకున్నారు. అదే మన రెండవ రకం వ్యక్తి, ప్రబోధకుడు, ద ప్రీచర్. ఆ పేరులోనే అంతా ఉంది. అవును. ఈ వ్యక్తి
ఇతరులకు అద్భుతమైన నైతిక ఉపన్యాసాలిస్తాడు. జీవహింస మహాపాపమంటాడు. నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో వివరిస్తాడు. ఇతరులను మంచి మార్గంలో నడవమని ప్రోత్సహిస్తాడు. వినడానికి చాలా బాగుంది. మరి ఇతనిలో లోపమేమిటి? లోపమేంటంటే అతను చెప్పేది ఏదీ తను పాటించడు. ఓహో. ఇతరులకు అబద్ధం చెప్పొద్దని గట్టిగా చెప్పి అవసరమైతే తానే అబద్ధాలు చెబుతాడు. దొంగతనం చెయ్యొద్దని చెప్పి చిన్న చిన్న వాటిని హొరగ తీసుకుంటాడు. మాటలకు చేతలకు మధ్య అస్సలు పొంతన ఉండదు. వావ్! అంటే ఈ సమస్య వేల సంవత్సరాల క్రితమే ఉందన్నమాట. ఇది ఈనాటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, కొంతమంది రాజకీయ నాయకులను గుర్తు చేస్తోంది గదా. నిజమే. ఇది మానవ నైజంలో ఎప్పట్నించో ఉన్న కపటత్వానికి నిదర్శనం. దీని వెనుక కారణమేమై ఉంటుంది? ఆ చాలా మానసిక కారణాలుండొచ్చు. సామాజిక ఆమోదం పొందాలనే కోరిక, లేదా తమ సొంత లోపాలను ఈ ఉపన్యాసాల కింద కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం కూడా కావచ్చు. అవును. ఈ గ్రంథం ప్రకారం వ్యక్తిగత చిత్తశుద్ధి లేని సలహా పూర్తిగా నిరర్ధకం. దానివల్ల ఎవరికీ నిజమైన సంక్షేమం కలగదు. అంటే ఒకరు తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, వ్యక్తిగతవాది. మరొకరు ఇతరుల గురించి మాత్రమే మాట్లాడతారు, ప్రబోధకుడు. మరి ఈ రెండూ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు. వాళ్లే మూడవ రకం. ఈ వర్గాన్ని నిర్లక్ష్యపరుడు అని పిలుస్తారు. ద నెగ్లిజెంట్. ఈ పేరు వింటుంటేనే కొంచెం నెగటివ్గా ఉంది. అవును. ఎందుకంటే వీళ్లు తమ సొంత నైతిక సంక్షేమం గురించి పట్టించుకోరు, అలాగే ఇతరుల సంక్షేమం గురించి కూడా ఆలోచించరు. అంటే వీళ్ళు మంచి పనులు చేయరు, ఇతరులను చెయ్యమని ప్రోత్సహించరు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక నైతిక శూన్యం లాంటిది. ఖచ్చితంగా. పూర్తి ఉదాసీనత. వారు అబద్ధాలు చెప్తారు, దాని పర్యవసానాల గురించి పట్టించుకోరు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమైపోయినా వీరికి ఎలాంటి చలనం ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రవర్తన కదా. చాలా ప్రమాదకరం. దీనికి కారణం తీవ్రమైన నిరాశ కావచ్చు, లేదా తాము ఏది చేసినా ఏమీ మారదనే నిరాశవాదం కావచ్చు. దీనివల్ల వ్యక్తిగతంగా వాళ్లు పతనమవడమే కాకుండా సమాజంపై కూడా ఒక విషపూరిత ప్రభావాన్ని చూపిస్తారు. ఈ చిత్రం చాలా నిరాశాజనకంగా ఉంది. సరే, ఇప్పటివరకు మనం చూసిన 3 రకాలు. ఇక ఈ జాబితాలో చివరి రకం, ఆదర్శవంతమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలైన ఆశాకిరణం కనిపిస్తుంది. అవును. 4వ మరియు చివరి రకం మార్గదర్శి, ద ఎగ్జంప్లర్. ఆదర్శప్రాయమైన వ్యక్తి. అవును, పేరులోనే ఉంది. ఈ వ్యక్తి అందరికీ ఒక ఆదర్శం. వీరు మొదటి రకం వ్యక్తి యొక్క స్వీయ క్రమశిక్షణను, రెండవ రకం వ్యక్తి యొక్క సామాజిక చైతన్యాన్ని, రెండింటినీ కలిపి తమ జీవితంలో ఆచరిస్తారు. అంటే వారు చెప్పేది చేస్తారు, చేసేది చెప్తారు. మాటలకు చేతలకు మధ్య పూర్తి ఏకత్వం ఉంటుందన్నమాట. సరిగ్గా అదే. వారు పంచశీల సూత్రాలను తాము పాటిస్తారు మరియు ఇతరులను కూడా అదేవిధంగా పాటించమని ప్రోత్సహిస్తారు. వావ్! వారి మాటలకు వారి ఆచరణ బలాన్నిస్తుంది. ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించినట్లు వారి సద్గుణం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ఈ గ్రంథంలో ఇది అత్యున్నత ఆదర్శంగా చూపబడింది. అవును. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత సంక్షేమం, సామాజిక సంక్షేమం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కానీ ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. నిజ జీవితంలో ఇది సాధ్యమేనా? అంటే రోజు ప్రతిక్షణం ఇలా ఒక మార్గదర్శిలా ఉండటం కొంచెం కష్టమైన ఆదర్శంలా అనిపించటం లేదా? మీరడిగింది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇక్కడ మార్గదర్శి అంటే ఎప్పుడూ తప్పు చేయని ఒక పరిపూర్ణమైన వ్యక్తి అని కాదు. ఓకే. ఎవరూ పరిపూర్ణులు కారు. ఇక్కడ ముఖ్యమైనది చిత్తశుద్ధి, ప్రయత్నం, తమ మాటలకు చేతలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తి. అంటే ప్రయాణం ముఖ్యం, గమ్యం కాదు అన్నట్లు. అంతే. తప్పు చేస్తే ఒప్పుకొని తమను తాము సరిదిద్దుకునే వ్యక్తి. ఆ ప్రయాణంలో నిజాయితీగా ఉండటమే మార్గదర్శి లక్షణం. చాలా స్పష్టంగా వివరించారు. మొత్తం మీద ఈ ప్రాచీన గ్రంథం మన ముందు 4 అద్దాలను పెట్టింది, మనల్ని మనం చూసుకోవడానికి. అవును. 1 కేవలం తన సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తిగతవాది. 2 కేవలం ఇతరులకు బోధించే ప్రబోధకుడు. కరెక్ట్. 3 ఎవరి సంక్షేమం గురించి పట్టించుకోని నిర్లక్ష్యపరుడు. అవును. చివరిగా తనతో పాటు ఇతరుల సంక్షేమం కోసం కూడా పాటుపడే మార్గదర్శి. అయితే ఈ వర్గీకరణకు పునాది అయిన ఆ పంచశీల సూత్రాలను ఒకసారి స్పష్టంగా వివరిస్తారా? తప్పకుండా. ఈ 5 నియమాలు చాలా ప్రాథమికమైనవి, సార్వత్రికమైనవి. సరే. 1 ప్రాణహానికి దూరంగా ఉండటం. అంటే ఏ జీవికి హాని తలపెట్టకుండా ఉండటం. రైట్. 2 ఇవ్వని దానిని తీసుకోకుండా ఉండటం. అంటే దొంగతనం.
దొంగతనం చేయకుండా ఉండడం. లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండటం అంటే సంబంధాలలో నమ్మకంగా గౌరవంగా ఉండటం. ఓకే. 4 అబద్ధాలు చెప్పకుండా ఉండటం అంటే సత్యం పలకడం. 5 మత్తు పానీయాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. అంటే మనసును మందగింపజేసే వాటికి దూరంగా ఉండటం. సరిగ్గా ఈ 5ంటినీ పాటించడం వల్ల మనసులో అపరాధ భావన, భయం, అశాంతి ఉండవని, దాని ద్వారానే నిజమైన సంక్షేమం సిద్ధిస్తుందని ఈ తత్వం చెబుతోంది. అద్భుతంగా ఉంది. చాలామంది తమను తాము మొదటి లేదా రెండో వర్గంలో చూసుకోవచ్చు. మనం మంచి పనులు చేస్తూ నిశ్శబ్దంగా ఉండవచ్చు, లేదా మంచి మాటలు చెబుతూ ఆచరణలో విఫలం కావచ్చు. అవును, ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి 4వ వర్గమైన మార్గదర్శిగా మారడానికి ప్రయత్నించడమే అసలైన సవాలు. చివరిగా ఒక ఆలోచన రేకెత్తించే అంశం. చెప్పండి. ఈ గ్రంథం 5 నిర్దిష్ట నైతిక నియమాల ఆధారంగా ఈ చట్రాన్ని రూపొందించింది కదా. అవును. అయితే మనం ఇదే చట్రాన్ని, అంటే స్వీయ ఆచరణ వర్సెస్ ఇతరులను ప్రోత్సహించడం, జీవితంలోని ఇతర రంగాలకు అన్వయిస్తే ఎలా ఉంటుంది? ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు మేధో నిజాయితీని తీసుకుందాం. ఒక వ్యక్తి తన నమ్మకాలను తాను నిరంతరం ప్రశ్నించుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. స్వీయ ఆచరణ. అవును. కాని ఇతరులు మూఢనమ్మకాలతో ఉంటే పట్టించుకోడు. ఇతను మొదటి రకం. వ్యక్తిగతవాది. కరెక్ట్. మరొక వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను విపరీతంగా విమర్శిస్తాడు, అందరినీ వాస్తవాలు తెలుసుకోమంటాడు. ఇతరులను ప్రోత్సహించడం. కానీ తను నమ్మే విషయాల గురించి మాత్రం ఎలాంటి విమర్శను సహించడు. ఇతను రెండవ రకం. ప్రబోధకుడు. అంతే. ఇదే చట్రాన్ని మనం మన వృత్తి జీవితంలో, కుటుంబ సంబంధాలలో, చివరికి మన రోజువారీ దయ, కరుణ వంటి చిన్న విషయాలకు కూడా అన్వయించుకోవచ్చు. నిజమే. అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకరి వ్యక్తిగత సద్గుణం ఎక్కడ ముగుస్తుంది, మరియు సామాజిక బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? ఈ రెండింటినీ మన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటే మన ప్రయాణం ఎటువైపు సాగాలో స్పష్టత వస్తుంది.